ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ मसीह यीशु के नाम से आप सबको धन्यवाद। ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం। आज के दिन में परमेश्वर के वचन को हम अध्ययन करेंगे। ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం వాక్యం చదువు। यावेल पुस्तक 2 अध्याय 19 पद को एक बार पढ़ेंगे। మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను। చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం। छोटी सी प्रार्थना हम करेंगे। మహిమ కలిగిన దేవా, महिमामय परमेश्वर యేసయ్య, यीशु जी, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి आपकी महान घन नाम के लिए धन्यवाद प्रभु। నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను। आपको स्तुति धन्यवाद कर रहा हूँ प्रभु जी। ఈ దినము నీ లేఖనము ద్వారా आज के दिन में आपके वचन के द्वारा మాతో నువ్వు మాట్లాడి हमसे मुझसे बात करके మమ్మల్ని బలపరిచి हमको स्थिर करते हुए మా ద్వారా నువ్వు మహిమ పొందమని हमारे ओर से आपको महिमा मिलने पाए, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి। यीशु मसीह के नाम से प्रार्थना कर रहा हूँ, आमेन। ఓకే, మంచిది। దేవుని వాక్యాన్ని మనము చదవమని లేఖన భాగంలో నుండి पढ़ाई की हुए इस वचन के तौर पर से ఒక శ్రేష్టకరమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం। एक श्रेष्ठ बातों को हम याद करेंगे। ఈ యొక్క యావేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో यावेल पुस्तक 2 अध्याय 19 पद में దేవుడు అన్యజనుల మధ్య మిమ్మల్ని అవమానాస్పదము చేయను అనే మాట చూస్తున్నాం। परमेश्वर अन्य जातियों के बीच में आपको अपमान होने नहीं दूंगा करके बोल रहा है। కనుక ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, इस वचन में परमेश्वर अपना लोगों से क्या बोल रहा है? అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా ఎంచను అని అంటున్నాడు। अन्य जातियों में आपको जो टट्टे उड़ाने वाला बातों में नहीं दूंगा बोल रहा है। ఎందుకు ఈ మాట అంటున్నాడు? क्यों इस बातों को बोल रहा है? ఇశ్రాయేలీల ప్రజలు इजरायली लोग ఆ కాలములో उन दिनों में వారి యొక్క పంట ఫలములు లేకపోవటం ద్వారా, उनका जो फसल ठीक स्थिति से ना होने के कारण వారికి పశువులకు కానీ ప్రజలకు కానీ ఆహారము నీరు లేకపోవటం ద్వారా, उनके लोगों के लिए, पशुओं के लिए पीने के लिए पानी, जो भोजन नहीं मिलने के कारण, అలాంటి పరిస్థితులలో उसी परिस्थिति में ఆ ప్రజలు చాలా బాధను అనుభవించారు। उन लोग ने कई प्रकार की जो परेशानी को झेल रहा है। వారు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవటానికి గల కారణం ఏమిటంటే, उन लोग इस प्रकार की परिस्थिति में फंसने का कारण क्या है? దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను ఆయన సన్నిధిని విడిచిపెట్టుట ద్వారా, परमेश्वर की न्याय विधियों को, उनको उपस्थिति को छोड़ने के कारण इस प्रकार का परेशानी हुआ है। అనగా దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉండుట ద్వారా, परमेश्वर की बातों की आज्ञा ना मानने के कारण అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి మీదకి భయంకరమైనటువంటి శాపమును, అనగా వారి పంట పొలముల మీదకి శాపమును లేక తెగులును రప్పించి ఉన్నాడు। उन ऐसी परिस्थिति में उनकी फसल में कई प्रकार की मरी बीमारी फैल चुका है। 4 రకాలైన తెగుళ్ళ చేత లేక పురుగుల చేత పంట పొలములను పాడు చేసేన్నాడు। 4 प्रकार की जो कीड़ा के द्वारा उस फसल बर्बाद हो चुकी है। అవి ఏమనగా, वो क्या है बोलने से, అది ఒకటి గొంగళ పురుగులు, एक जो ऐसी कीड़ा है, అసర పురుగులు, जो दूसरा और एक प्रकार की कीड़ा है, చీడ పురుగులు, और ये बर्बादी करने वाला और तीसरा कीड़ा है, మిడతల ద్వారా और टिड्डियों के द्वारा పంట పొలము అంతా కూడా నాశనం అయిపోయింది। तमाम जो फसल बर्बाद हो चुकी है। వారి యొక్క ద్రాక్ష తొట్టుల్లో ద్రాక్ష రసము లేకపోవటం ద్వారా, ఆ కొట్టుల్లో ధాన్యము లేకపోవటం ద్వారా, उनका जो भंडार में धान्य ना हो मिलने के कारण, పశువులలో పొలముల్లో పచ్చిక లేక మేత లేకపోవటం ద్వారా, जो खेती में किसी प्रकार का हरा भरा
पौधा और घास ना मिलने के कारण, ఆ వర్షము లేకపోవటం ద్వారా భూమి ఎండిపోయినది. बिल्कुल बारिश ना होने के कारण जो बंजर भूमि बन चुका है पृथ्वी, బహు భయంకరమైనటువంటి కరువుతో भयानक जो अकाल के कारण వారు దుఃఖకరమైన పరిస్థితులు కలిగి उन लोग जो दुख भरे जीवन को परिस्थिति में चलते हुए ప్రజల ఎదుట దేవుని ప్రజల నుండి కూడా వారికి గౌరవము లేక తగిన పోషణ సంరక్షణ లేకపోవటం ద్వారా, जो परमेश्वर के लोग होने के बावजूद भी उनकी ठीक पालन पोषण ना होने के कारण, వారికి లేమి అనేటువంటిది కలుగుట ద్వారా उनकी जो कमी होने के कारण అన్యజనుల మధ్య అవమానములకు పాత్రలుగా ఎంచబడుతున్నారు. अन्य जातियों के बीच में उन लोग अपमान बन रहा है। అలాంటి పరిస్థితులలో ऐसी स्थिति में అన్యజనుల మధ్య और जो अन्य जातियों के बीच में అవమానస్పదులుగా ఎంచబడకుండా ఉండాలి అనంటే ना लज्जित होने के लिए దేవుని యొక్క వాక్యము ద్వారా, परमेश्वर के वचन के तौर पर से, అనగా ప్రవక్త ఏవేలు ద్వారా जो भविष्यवक्ता एवेल के जरिए से ఈ రీతిగా వాక్యములో తెలియపరుస్తున్నాడు. इस रीति से वचन में स्पष्ट बोल रहा है। ఏవేలు గ్రంథం 2:12 एवेल पुस्तक 2 12 पद में ప్రవక్త ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. ఇప్పుడైనను जो भविष्यवक्ता इस प्रकार कह रहा है, ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, कम से कम अभी इसी वक्त उपवास रखकर प्रार्थना कीजिए, దుఃఖించొచ్చు, जो शोक भरी जीवन से మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. मनोपूर्व से मेरे पास आइए। అంటే దీనిని బట్టి ప్రజలు దేవునికి ఒకప్పుడు దూరముగా ఉన్నారు. इसका मतलब एक जमाना में परमेश्वर के लिए दूर रहा था उन लोग। అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త ద్వారా తిరిగి ఆ ప్రజలను దేవుని యొక్క మందిరానికి ఆహ్వానిస్తున్నాడు. फिर से ऐसी स्थिति में लोगों को परमेश्वर की उपस्थिति में उन लोगों को बुला रहा है। అయితే ఆ యొక్క ప్రజలు ఎవరు రావాల్సి మందిరమునకు ఎవరు రావాలి అంటే परमेश्वर के भवन में कौन आना चाहिए बोलने से ఈ రీతిగా వాక్యం తెలియపరచబడుతుంది. इसी प्रकार वचन स्पष्ट कह रहा है। 16వ वचనం, जो 16 वचन, జనులను సమకూర్చుడి, जो लोगों को इकट्ठा कीजिए, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, जो सब मिलकर करने वाला प्रार्थना के लिए प्रतिष्ठित పెద్దలను कीजिए, పిలువనంపించుడి, बड़े लोगों को बुलाइए, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి, जो अपना अपना छोटे बच्चों को और नन्हे मुन्ने बच्चों को लेकर आइए, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి जो दुल्हा अंतपुर से, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. दुल्हन अपने कमरा से बाहर आना चाहिए। అనగా मतलब పెద్దలను చిన్నలను, जो बड़े लोग और छोटे लोग, స్తన్యపానము విడుచు బిడ్డలను, जो छोटे नन्हे मुन्ने बच्चों को भी, అనగా బాలింతలను, और जो नन्हे मुन्ने बच्चों को मम्मी लोग को भी, నూతనంగా పెళ్ళగినటువంటి పెళ్లి కుమారుడు గాని పెళ్లి కుమార్తె గాని, नया शादी हुआ दुल्हा दुल्हन को भी हो, అందరూ దేవుని మందిరంలోనికి రావాల్సి ఉన్నది. सभी लोग परमेश्वर के भवन में आना चाहिए। అలాగా వచ్చుట ద్వారా ऐसी आने के कारण దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर की उपस्थिति में ప్రార్థించుట ద్వారా प्रार्थना करने के कारण దేవుడు परमेश्वर ఆ ప్రజల పట్ల उन लोगों के पक्ष में తన యొక్క కృపను వెల్లడిపరచనై ఉన్నాడు. उनकी अनुग्रह उसको बरसाने जा रहा है। యావేలు ప్రవక్త చెప్పిన మాటను బట్టి जो यावेल भविष्यवक्ता बोलने के खातिर ఆ జనులు అందరూ కూడా ఆ యొక్క సమాజ మందిరములోనికి వచ్చి जो सभी लोग जो परमेश्वर के भवन में आकर ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా उपवास रखकर प्रार्थना करने के जरिए से దేవుడు సహాయమును చేయుచున్నాడు. परमेश्वर लोगों को मदद कर रहा है। ఆ సహాయము ఏమి అనగా, वो मदद क्या है बोलने से, అనగా 2వ అధ్యాయము 21-22 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. जो दूसरा अध्याय 22 और 23 पद में इस प्रकार लिखा है, దేశమా భయపడక जो देश मत डर సంతోషించి గంతులు వేయుము, और उत्साह के साथ आप जो कूदते जाओ, యెహోవా గొప్ప కార్యములు చేసెను. यहोवा परमेश्वर महान काम आपके बीच में किया है। పశువులారా భయపడుకుడి, जो जानवर डरो मत,
గడ్డి బీళ్ళల్లో పచ్చిక మలుచును, जो जमीन पर अच्छा अच्छा घास फूस निकलेगा, చెట్లు ఫలించును, अच्छा अच्छा पेड़ पौधा फलदायक हो जाएगा, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు अंजीर और द्राक्षलता సమృద్ధిగా ఫలించును. समृद्धि के साथ फल भरेगा। సియోను జనులారా, जो सियोन निवासियों, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు जो खुशी होते हुए तेरा परमेश्वर यहोवा का नाम से సంతోషించుడి. जो खुशी हो जाइए, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును वो उनके धर्म के कारण के जो पहलोटा बारिश को మీకు అనుగ్రహించును, आपको निश्चय प्रदान करेगा, వాన కురిపించును. जो बरसाएगा పూర్వమందు వలె वो पूर्व रीति से, తొలకరి వర్షమును जो शुरुआत का बारिश కడవరి వర్షమును और आखिरी बारिश మీకు అనుగ్రహించును. आपको निश्चय प्रदान करेगा, కొట్లు ధాన్యముతో నిండును, जो आपके जो भंडार క్రొత్త ద్రాక్ష రసమును जो फसल के भर जाएगा, नया दाखरस से नया तेल से, గానుగులకు పైగా పొర్లి పారును. जो उनकी जो टोकरी भरकर वो बह जाएगा। ఇలాంటి బ్లెస్సింగ్స్ ను దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చి ఉన్నాడు. इस प्रकार की आशीर्वाद को इजराइल को प्रभु ने दे रहा है। దేవుని ప్రజలారా, प्यारे परमेश्वर के लोगों, ఈ యొక్క సమయంలో इस समय में మీ జీవితాలలో आपका जीवन में भी దేవుని మందిరమునకు రాకుండా परमेश्वर के भवन में ना आते हुए మీ సమయమును, आपके समय को, మీ యొక్క మాటలను, आपकी जो बोल चाल को, మీ యొక్క క్రియలను आपकी जो काम काज को దేవునికి ఇష్టముగా లేకుండా परमेश्वर के पसंद जीवन ना जीते हुए, ఒకవేళ మీరు ప్రవర్తించుతున్నట్లయితే यदि आप आपका चाल चलन में चल रहा होगा तो దేవుడి వాక్యము ద్వారా మీతో మాట్లాడుతారు. परमेश्वर इस वचन के द्वारा आपसे बातचीत कर रहा है। ఇప్పుడైనను कम से कम अभी अभी మనోపూర్వకముగా मनोपूर्व से తిరిగి నా యొద్దకు రండి. फिर से मेरे पास आइए। దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ మాట परमेश्वर बातचीत कर रही इन बातों को, ఇలాగ వచ్చుట ద్వారా ऐसी आने के कारण మిమ్ములను आप लोगों को అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में అవమానాస్పదములుగా जो अपमान ना होने के लिए చేయక जो नहीं करते हुए మీరు ఫలించి అభివృద్ధి చెందుటకు आप फलदायक होते हुए बढ़ोतरी होने के लिए దేవుడు కృపనిస్తున్నాడు. परमेश्वर अनुग्रह दे रहा है। కనుక దేవుని ప్రజలారా, इसलिए परमेश्वर के लोगों, దేవుని మందిరమునకు వచ్చి परमेश्वर के भवन में आकर ఆయన మాటకు లోబడి उनकी बातों को अधीन में आते हुए ఆయన నామం పేరిట ప్రార్థన చేసిన ఎడల उनके नाम से प्रार्थना करने के దేవుడు कारण గొప్ప కార్యాలను చేస్తాడు. परमेश्वर महान कामों को करेगा। ఆ గొప్ప కార్యమే वो महान काम ही అన్యజనులలో अन्य जातियों के बीच में మిమ్ములను గౌరవమైన స్థానంలో आप लोगों को एक इज्जत देने वाला దేవుడు जगह में చేరై ఉన్నాడు. परमेश्वर करने जा रहा है। మీరు ఫలించట ద్వారా आप फलदायक होने के कारण ఈ గౌరవ మర్యాదలు ये जो सम्मान जो मर्यादा అన్యజనుల దగ్గర మీరు పొందుకుంటారు. अन्य जातियों के बीच में आप लोग पाओगे। దేవుడి కృపను అనుగ్రహించనన్నాడు. परमेश्वर इस प्रकार के अनुग्रह को देने जा रहा है। కనుక దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, ఈ యొక్క సమయంలో इस समय में దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. परमेश्वर आपसे प्यार कर रहा है। మీకున్న అవమానమును తీసివేయన, आपको जो लज्जित निकालने जा रहा है, మీకున్న దుఃఖాన్ని తీసివేయన, आपको जो रोना गाना को हटाने जा रहा మీ है, ఆర్థిక సమస్యలను తీసివేయన, आपकी आर्थिक समस्या में जो हटाने जा रहा है, మీకున్న కరువును తీసివేయన, आपके जीवन में आए हुए अकाल को दूर करने जा रहा మీ है, కుటుంబంలో ఫలింపును, आपके जो परिवार में फलदायक जीवन को, అభివృద్ధిని, जो बढ़ोतरी को, ఆశీర్వాదమును आशीर्वाद को మీరు చూసెదరు. आप निश्चय आंखों से देख पाओगे। అవి మీ కుటుంబంలో ఉండును గాక. वो आपकी परिवार के बीच में रहने पाए, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा मिलने पाए। కనుక దేవుని ప్రజలారా, इसलिए परमेश्वर के लोगों, రెండవ విషయము जो दूसरा बात అనగా అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में ఇశ్రాయేలీయులను इजराइल को ధన్యులనుగా చేస్తానని जो ऐसी बनाएंगे करके बोलकर మలాకి గ్రంథంలో जो मलाकी पुस्तक में మనం చూడగలుగుతున్నాం. हम देखने के लिए मिल रहा है। ఒకటి, एक, అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में అవమానాస్పదులనుగా लज्जित ना होने के लिए చేయను అని దేవుడు बिल्कुल మాట్లాడుతున్నాడు. नया बनाऊंगा बोल रहा है। రెండవదిగా, दूसरा, అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में మిమ్ములను आप लोगों को ధన్యులనుగా చేస్తానంట. धन्य जीवन कहलाएंगे बोल रहा है। ఈ రెండవ ధన్యత ఏమిటి? ये दूसरा धन्यता क्या है? మలాకి గ్రంథము मलाकी पुस्तक 3వ అధ్యాయం तीसरा अध्याय
బైబిల్ గ్రంథంలో 12వ వచనాన్ని వాక్యాన్ని చదువుదాం. बाइबल पुस्तक में 12 पद हम देखने से అప్పుడు ఆనందకరమైన तब वो खुशी के कारण దేశములో देश में మీరు आप लोग నివసింతురు గనుక निवास करेगा, इसलिए అన్య జనుల అందరూ अन्य जाति के बीच में మిమ్మును ధన్యులందరని आपको धन्य कहला करके సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. सेनाओं की यहोवा का यही वाणी है. ఈ ధన్యతను ఎలా పొందుకోగలుగుతాం? इस प्रकार के धन्य का अनुभव हम कैसे प्राप्त हो जाएगा? ఈ ధన్యతను పొందుకోవాలంటే इस धन्यता को प्राप्त करने के लिए మొదటగా దేవుని సన్నిధికి రావాలి. पहले परमेश्वर को उपस्थिति में आना चाहिए. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు परमेश्वर को उपस्थिति में आने के बाद దేవుడు మన పంట ఫలములను ఆశీర్వదించునన్నాడు. परमेश्वर अपना फसल को आशीर्वाद में बनने जा रहा है. ఆశీర్వదించు, हमारा पशुओं को आशीर्वाद देने जा रहा है. బాధ్యతను ఆశీర్వదించు. हमारा मेहनत को भी आशीर्वाद में बदलने जा रहा ఆ है. యొక్క ఆశీర్వాదాన్ని బట్టి उसी आशीष के कारण అన్య జనులు अन्य जातियों ने మనం అన్య అవమానాస్పదులుగా ఎంచబడక और जो टट्टा में ना उड़ा जाते हुए ఆ జనులు మనలను గనులుగా ఎంచుతున్నారు. वो लोग ने हमको महान रूप में देख पाएंगे. రెండవదిగా दूसरा बात, ధన్యులుగా ఎంచబడాలంటే धन्य के रूप में बनने के लिए దేవుని యొక్క మందిరములో परमेश्वर की भवन में దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి परमेश्वर की वचन के भागों से వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. वचन इस प्रकार स्पष्ट कर रहा है. ఆ వాక్యం ఏమనగా वो वचन क्या है बोलने से 3వ అధ్యాయం మలాకి గ్రంథం मलाकी पुस्तक 3रा अध्याय 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. 8वीं पद में इस प्रकार स्पष्ट कर रहा है. మానవుడు దేవుని యొక్క దొంగలునా, जो इंसान परमेश्वर के ओर से चोरी कर सकता क्या? అయితే మీరు నా యొక్క దొంగలించిరి. लेकिन आप लोग मुझसे चोरी किया है. దేని విషయంలో మేము నీ యొక్క దొంగలించమని మీరందరూ किस बात में आपसे चोरी किया प्रभु बोलेंगे? 10వ భాగమును जो दशवांश को, ప్రతిష్టార్పణలను जो प्रतिष्ठित अर्पणों को యువక దొంగలించిరి. जो ना देते हुए मुझसे चोरी किया है. జనులందరూ इन लोग सभी लोग నా యొక్క దొంగలుచునే ఉన్నారు. मुझसे जो चोरी करते हुए चल रहा है. శాపగ్రస్తులై ఉన్నారు. इन लोग शपित लोग बन रहा है. దేవుని ప్రజలారా परमेश्वर के लोगों గమనించండి. ध्यान दीजिए. ఇశ్రాయేలీయులతో దేవుడు इजराइल का परमेश्वर మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. मलाकी भविष्यवक्ता के द्वारा बातचीत कर रहा है. ఏమంటున్నాడంటే वो क्या बोल रहा है? మీరు శాపగ్రస్తులు అని అంటున్నాడు. आप लोग शपित लोग हैं. ఎందుకు శాపగ్రస్తులు అనగా क्यों शपित लोग बन रहा है? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, परमेश्वर की आशीर्वाद దేవుని को, యొక్క ఫలింపును, परमेश्वर के जो फलदायक जीवन को, పొలములో ఆశీర్వాదమును, जो खेती में आशीर्वाद को, పశువుల యొక్క ఆశీర్వాదమును, जो पशुओं में आशीर्वाद को, పంటను, जो सब कुछ నీ యొక్క తొట్టులో ద్రాక్షారసమును, आपके जो द्राक्षरस का जो ఇంటివి నువ్వు కలిగి ఉండి కూడా इस प्रकार सब कुछ रहने के बावजूद भी దేవుని మందిరమునకు వచ్చినప్పుడు परमेश्वर के भवन में आते रहते हुए దేవునికి చెందవలసినవి చెందించటం లేదు. परमेश्वर को जो मिलना चाहिए वो नहीं मिल पा रहा है. ఏమి ఇవ్వాలి? वो क्या देना है? మన యొక్క సంపాదనలో हमारा जो कमाई में 10వ వంతును, दशवांश को, ప్రతిష్టార్పణలను, प्रतिष्ठित अर्पण को, ప్రథమ ఫలములను जो प्रथम फल को దేవుని మందిరములోనికి తీసుకొని రావాల్సి परमेश्वर की भवन में लाना चाहिए. తీసుకురాకపోవటం ద్వారా हम न आने के कारण దేవుని యొక్క వాక్యాన్ని బట్టి परमेश्वर के वचन की ओर से దొంగలముగా కనబడుతున్నాం. हम चोर लोग बन रहा है. దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. जो चोर लोग कभी परमेश्वर के राज्य में वारिस नहीं ठहरेगा. శాపగ్రస్తులను మాట్లాడుతున్నాడు. इसलिए शपित लोग बोल रहा है. దేవుని బిడ్డ, परमेश्वर के लोग, నీవు శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావా? आप शपित लोग बन रहा स्थिति में है क्या? దేవునికి చెందవలసినవి ఇవ్వకుండా ఉన్న ఒకవేళ ఉన్నావా? परमेश्वर को जो मिलना था वो चीजों को ना मिलते हुए तेरा क्या? ఒకవేళ అలాగ ఉన్నట్లయితే यदि ऐसा रहने के कारण నువ్వు శాపగ్రస్తుడివే. आप निश्चय शपित बन जाएगा. ఆ శాపము నుండి విడుదల దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. वो शापन बंधन से प्रभु छुटकारा देना चाहता है. ఈ దినమే आज की दिन నిన్ను నువ్వు ప్రతిష్ఠించు. अपने आप को प्रतिष्ठित कीजिए. నువ్వే విషయంలో అభివృద్ధి చెందావో, जो जिस बातों में बढ़ोतरी पाया, ఏ విషయంలో ఫలించావో, जिन बातों में फलवंत हुआ, నీకు
కష్టార్జితంలో నీ యొక్క సంపాదనలో आपके जो कमाई में, आपके मेहनत में, పదవంతు ప్రతిష్టార్పణ ఫలములను जो दशमांश जो फलदान को దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. परमेश्वर की भंडार में लेके आना चाहिए। అలాగ మనము తీసుకొని వచ్చిన ఎడల ऐसा हम लेके आने के कारण దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर बोल रहा है, ఆకాశపు వాక్యలు నిప్పి आसमान का जो झरिया को खोलेंगे, పట్టజాలనంతా जो విస్తారమైన దీవెనలు बहुत टाइम से आशीर्वाद को दूंगा बोल रहा है। అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. सेनाओं को यहोवा का यही वाणी है बोल रहा है। పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కలిగి ఉన్నట్లయితే बहुत सारे आशीषों को आप तो पाने के लायक बनने के कारण అన్య జనుల మధ్య अन्य जातियों के बीच में నీవు ధన్యుడుగా ఎంచబడతావు. आप धन्य कहलाएगा। ఆ ధన్యతను కలిగి ఉండాలంటే उस धन्यता को आप पाने के నీ लिए పదవంతు ప్రథమ ఫలములను जो दशमांश को, ప్రతిష్టార్పణలను प्रतिष्ठित अर्पण को దేవుని సన్నిధికి తీసుకొని రా. परमेश्वर की उपस्थिति में लेके आइए। ఒకవేళ నువ్వు తీసుకురావటం లేదా यदि आप नहीं लाएगा तो దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे बातचीत कर रहा ఈ है। లేఖనానికి నువ్వు లోబడు. जो वचन को आधीन में आ जाओ। కనుక इसलिए దేవుడు రెండు విషయాలు నీ ముందు ఉంచాడు. ఇది परमेश्वर ने आपके सामने दो प्रकार की बातों को रखा है। ఒకటి అన్య జనుల మధ్య అవమానాస్పదము కలిగిన వాడుగా నిన్ను ఎంచనని అంటున్నాడు. पहले अन्य जातियों के बीच में लज्जित होने नहीं दूंगा बोल रहा है। రెండవదిగా दूसरा अन्य जातियों के बीच में आपको धन्य कहलाएंगे बोल रहा ఈ है। రెండు నువ్వు కలిగి ఉండాలని అనుకుంటే ये दोनों को आपके जीवन में पाने के लिए మొదటిగా దేవుని యొక్క మందిరమునకు सबसे पहले परमेश्वर के भवन में నీవును నీ కుటుంబం అంతా आप आपके परिवार के समेत దేవుని యొక్క సన్నిధికి రా. परमेश्वर की उपस्थिति में आइए। దేవుని ఆరాధించు. परमेश्वर को आराधना कीजिए। దేవుని ఘనపరచు. परमेश्वर को महान बना दो। దేవునికి ప్రార్థన చేయి. परमेश्वर को प्रार्थना कीजिए। నీవు సమర్పించుకో. अपने आप को प्रतिष्ठित कीजिए, समर्पित कीजिए। అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. तब परमेश्वर तुझे आशीर्वाद నీ को देगा। భూమిని ఆశీర్వదిస్తాడు. आपकी खेती को आशीर्वाद నీ देगा। చేతి పనులను ఆశీర్వదిస్తాడు. आपके जो फलों को आशीर्वाद నీ देगा। నోటి మాటను ఆశీర్వదిస్తాడు. आपका हर एक बातों में आशीर्वाद నీకు देगा। కలిగిన వాటిని అన్నిటిని आपको ఆశీర్వదిస్తాడు. सब कुछ जो है सबको आशीर्वाद देगा। నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. आपके बाल बच्चों का आशीर्वाद देगा। ఫలమును ఆశీర్వదిస్తాడు. आपके जो गर्भ के फलों को आशीर्वाद देगा। నీ ఇంట ఉన్న అన్నిటిని కూడా आपके ఆశీర్వదిస్తాడు. परिवार में पाए जाने हर एक व्यक्ति को आशीर्वाद देगा। ఆయన సన్నిధికి నీ కుటుంబం అంతా వచ్చినట్లయితే परमेश्वर की उपस्थिति में तमाम परिवार आने से ఈ ఆశీర్వాదము నీకు కావాలా? इस प्रकार के आशीर्वाद जो आपको चाहिए क्या? ఈ ఆశీర్వాదమును పొందుకోవాలనుకున్నట్లయితే इस आशीर्वाद को पाने के लिए चाहेगा तो నీ కుటుంబం దేవుని మందిరానికి రావాలి. आपके परिवार पर परमेश्वर की उपस्थिति में आना चाहिए। అలాగే నువ్వు పొందుకున్న వాటిలన్నిటినీ आपको पाए हुए हर एक चीजों को నువ్వు అనుభవించాలంటే, आपको जिंदगी में उसको पाने के लिए, నీ పిల్లలు అనుభవించాలంటే, आपके बच्चे लोग उसको अनुभव पाने के लिए, పిల్లల తరము అనుభవించాలంటే, आपका बच्चा पीढ़ी उसको उपयोग करने के लिए నీవు పండిన లేక నువ్వు సంపాదించుకున్న దానిలో పదవంతు ప్రతిష్టార్పణలు ప్రథమ ఫలము దేవుని సన్నిధి తీసుకుని परमेश्वर को उपस्थिति में दशमांश और प्रथम फलों को आपको खेती बाड़ी से लाना ही पड़ेगा। అలాగే నువ్వు తీసుకుని వచ్చిన ఎడల वैसा आप परमेश्वर को उपस्थिति लाने के कारण నీవు అనుభవించగలుగుతావు. आप उसको सब कुछ बढ़ोतरी के साथ कोई कमी घटी ना हो నీవు पाएगी। క్షేమము కలిగి ఉంటావు. आपको भलाई को उत्पन्न कर पाएगा। మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు. अच्छा जो स्वस्थ चंगाई से चल पाएंगे। నీ కుటుంబంలో ఏమి తక్కువ ఉండదు. आपकी परिवार में कोई कमी घटी कभी नहीं होगी। ఆయన ఆరోగ్యవంతులుగా ఉంటావు. जो स्वस्थ चंगाई से बढ़ जाएगा। పరలోక సంబంధమైన దీవెనలు కూడా కలిగి ఉండగలవు. स्वर्गीय संबंधित तो आशीर्वाद को भी तू पा सकता है। కనుక इसलिए దేవుని బిడ్డ, परमेश्वर की संतान ఈ సమయంలో దేవుడు నీతో इस మాట్లాడుతున్నాడు. समय में प्रभु आपसे बातचीत कर रहा है। నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. आपकी हृदय को परमेश्वर को तो उपस्थिति में प्रतिष्ठित कीजिए। నీకు కలిగిన వాటిలో దేవునికి నమ్మకంగా ఇయ్యి. आपके पास जो था उसमें परमेश्वर के भागों को जो विश्वास योग्य रीति से देते रहिए। దేవుడు నీకు సహాయం చేస్తాడు. परमेश्वर आपको पक्का मदद करेगा। ఆయనను నమ్మిన వారికి जो उसको ऊपर भरोसा रखने वालों को ఆయన ఏమి తక్కువ వచ్చే वो कोई कमी घटी ना करने होने नहीं देगा। ఆయన పరలోకపు ద్వారాలను తెరిచి वो स्वर्गीय जो फाटकों को खोलकर విస్తారమైన దీవెనలు जो बहुत ताज से आशीर्वाद को ఆయన కుమ్మరించునైనాడు. वो हमारा जीवन में उड़ने जा रहा है। ఇది నానా
आज के दिन में ఆ కృపను పొందుకోవడానికి उसी जो अनुग्रह को आप पाने के लिए పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर కుమారుని హెచ్చరిస్తూ और एक बार उसको आपको चेतावनी देते ఈ हुए లేఖనాల ద్వారా నీతో నాతో మనతో మాట్లాడు. वचन के द्वारा आपसे मुझसे प्रभु बातचीत कर रहा है। ఈ వాక్యానికి మనము లోబడదాం. इस वचन को हम आधीन में आ जाएंगे। మనము కూడా हम भी అన్య జనుల మధ్య अन्य जातियों के बीच में అవమానాస్పదంగా ఎంచబడక लज्जित ना होते हुए అన్య జనుల ద్వారా अन्य जातियों के द्वारा ధన్యులుగా ఎంచబడదాం. महान बनने के लिए అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగా. इस प्रकार के अनुग्रह पवित्र आत्मा परमेश्वर हमको प्रदान करने पाए। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। మహోన్నతుడా, महान परमेश्वर, నీ ఘనమైన ఉన్నతమైన आपके महान ऊंचे नाम के लिए నామమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. वो ऊंचे नाम के लिए धन्यवाद प्रभु। ఈ వాక్యము ద్వారా इस वचन के द्वारा ఈ నీ ప్రియ బిడ్డలను आपके प्रिय बच्चों लोग ने నువ్వు బలపరచు ప్రభు. आप सामर्थ्य भर दीजिए प्रभु। ఎందరైతే ఈ వాక్యానికి లోబడుతున్నారో, जितना लोग इस वचन के आधीन में आता है, ఎందరైతే నీ ఆజ్ఞలకు విధేయత కలిగి ఉన్నారో, जितना लोग आपकी आज्ञा को पालन करने के लिए चाहेगा, అటు వారందరినీ కనికరించు ప్రభు. ऐसा तमाम लोगों के ऊपर आपकी जो दया का दृष्टि लगा दीजिए प्रभु। ఇంకను హృదయము हर एक हृदय को కఠినపరచబడిన వారుగా ఉన్నట్లయితే, जो यदि कठोरता में बनने के कारण ఇప్పుడే వారి హృదయాలను మెత్తన చేయి ప్రభు. इसी वक्त हर एक हृदय को मुलायम कर दीजिए प्रभु। నీ సన్నిధికి వచ్చిన వారు గాని, आपके उपस्थिति में आने के वाले जैसे నీ వద్దకు నీకు ఇచ్చిన వారు కానీ, आपके जो देने वाला भी हो, ఎవరు కూడా దరిద్రులు కాలేదు ప్రభు. कोई भी दरिद्रता उनके जीवन में नहीं पाया प्रभु। నీకు ఇవ్వక, आपको ना देते हुए, నీ వద్దకు రాక, आपके पास ना आते हुए, దరిద్రులు ఎంచబడిన వారు जो दरिद्रता में फंसने वाला అనేకులు ఉన్నారు ప్రభు. कई लोग हैं प्रभु। ఒకవేళ यदि వారిలో మేము కూడా ఒకరముగా ఉన్నట్లయితే, उन लोगों में हम भी एक जैसे रहने से మమ్మల్ని క్షమించండి. हमको जरूर माफ कीजिए प्रभु। ఇదిగో మా హృదయాలను देखो हमारे हृदय को అర్పించుకొనుచున్నాం. आपके प्रतिष्ठित कर रहा हूं प्रभु। అట్టి మనస్సు కలిగిన उसी प्रकार मन रखते हुए ఈ స్థలములో ఉన్న వారు ఎందరైతే ఉన్నారో, जिस स्थान में जितना लोग यहाँ पर पाए हैं प्रभु, అట్టి వారందరూ కూడా ऐसा हर एक लोगों के लिए అన్య జనుల మధ్య అవమానాస్పదలుగా ఎంచబడక, अन्य जातियों के बीच में जो अपन लज्जित ना होते हुए, అన్య జనుల మధ్య ధన్యులుగా ఎంచబడుటకు अन्य जातियों के बीच में धन्य लोग कहलाने के लिए నీ కృపను అనుగ్రహించమని आपकी अनुग्रह को बरसा दीजिए। యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना को मांगता हूँ पिता। ఆమేన్. आमीन आमीन। God bless you. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ मसीह यीशु के नाम से आप सबको धन्यवाद। ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. आज के दिन में परमेश्वर के वचन को हम अध्ययन करेंगे। హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం వాక్యం చదువు. यावेल पुस्तक 2 अध्याय 19 पद को एक बार पढ़ेंगे। మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. छोटी सी प्रार्थना हम करेंगे। మహిమ కలిగిన దేవా, महिमामय परमेश्वर యేసయ్య, यीशु जी, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి आपकी महान घन नाम के लिए धन्यवाद प्रभु। నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. आपको स्तुति धन्यवाद कर रहा हूँ प्रभु जी। ఈ దినము నీ లేఖనము ద్వారా आज के दिन में आपके वचन के द्वारा నాతో నువ్వు మాట్లాడి हमसे मुझसे बात करके మమ్మల్ని బలపరిచి हमको स्थिर करते हुए మా ద్వారా నువ్వు మహిమ పొందమని हमारे ओर से आपको महिमा मिलने पाए। యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना कर रहा हूँ आमीन। ఆమేన్. ఓకే, మంచిది. దేవుని వాక్యాన్ని మనము చదవమని లేఖన భాగములో నుండి पढ़ाई की हुए इस वचन के तौर पर से ఒక శ్రేష్టకరమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. एक श्रेष्ठ बातों को
हम याद करेंगे। ఈ యొక్క యావేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో यावेल पुस्तक 2 अध्याय 19 पद में దేవుడు అన్యజనుల మధ్య మిమ్మల్ని అవమానాస్పదము చేయను అనే మాట చూస్తున్నాం. परमेश्वर अन्य जातियों के बीच में आपको अपमान होने नहीं दूंगा करके बोल रहा है। కనుక ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, इस वचन में परमेश्वर अपना लोगों से क्या बोल रहा है? అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా ఎంచను అని అంటున్నాడు. अन्य जातियों में आपको जो टट्टे उड़ाने वाला बातों में नहीं दूंगा बोल रहा है। ఎందుకు ఈ మాట అంటున్నాడు? क्यों इस बातों को बोल रहा है? ఇశ్రాయేలీల ప్రజలు इजरायली लोग ఆ కాలములో उन दिनों में వారి యొక్క పంట ఫలములు లేకపోవటం ద్వారా, उनका जो फसल ठीक स्थिति से ना होने के कारण వారికి పశువులకు కానీ ప్రజలకు కానీ ఆహారము నీరు లేకపోవటం ద్వారా, उनके लोगों के लिए पशुओं के लिए पीने के लिए पानी जो भोजन नहीं मिलने के कारण అలాంటి పరిస్థితులలో उसी परिस्थिति में ఆ ప్రజలు చాలా బాధను అనుభవించారు. उन लोग ने कई प्रकार की जो परेशानी को झेल रहा है। వారు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవటానికి గల కారణం ఏమిటంటే, उन लोग इस प्रकार की परिस्थिति में फंसने का कारण क्या है? దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను న్యాయ విధులను ఆయన సన్నిధిని విడిచిపెట్టుట ద్వారా, परमेश्वर की न्याय विधियों को उनको उपस्थिति को छोड़ने के कारण इस प्रकार का परेशानी हुआ है। అనగా దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉండుట ద్వారా, परमेश्वर की बातों की आज्ञा ना मानने के कारण అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి మీదకి భయంకరమైనటువంటి శాపమును, అనగా వారి పంట పొలముల మీదకి శాపమును లేక తెగులును రప్పించి ఉన్నాడు. उन ऐसी परिस्थिति में उनकी फसल में कई प्रकार की मरी बीमारी फैल चुका है। 4 రకాలైన తెగుళ్ళ చేత లేక పురుగుల చేత పంట పొలములను పాడు చేస్తున్నాడు. 4 प्रकार की जो कीड़ा के द्वारा उस फसल बर्बाद हो चुकी है। అవి ఏమనగా, वो क्या है बोलने से, అది ఒకటి గొంగళ పురుగులు, एक जो ऐसी कीड़ा है అసర పురుగులు, जो दूसरा और एक प्रकार की कीड़ा है, చేడ పురుగులు, और ये बर्बादी करने वाला और तीसरा कीड़ा है, మిడతల ద్వారా और टिड्डियों के द्वारा పంట పొలము అంతా కూడా నాశనం అయిపోయింది. तमाम जो फसल बर्बाद हो चुकी है। వారి యొక్క ద్రాక్ష తొట్టుల్లో ద్రాక్ష రసము లేకపోవటం ద్వారా, ఆ కొట్టుల్లో ధాన్యము లేకపోవటం ద్వారా, उनका जो भंडार में धान्य ना हो मिलने के कारण, పశువులలో పొలముల్లో పచ్చిక లేక మేత లేకపోవటం ద్వారా, जो खेती में किसी प्रकार का हरा भरा पौधा और घास ना मिलने के कारण, వర్షము లేకపోవటం ద్వారా భూమి ఎండిపోయినది. बिल्कुल बारिश ना होने के कारण जो बंजर भूमि बन चुका है पृथ्वी। బహు భయంకరమైనటువంటి కరువుతో भयानक जो अकाल के कारण వారు దుఃఖకరమైన పరిస్థితులు కలిగి, उन लोग जो दुख भरे जीवन को परिस्थिति में चलते हुए ప్రజల ఎదుట దేవుని ప్రజల నుండి కూడా వారికి గౌరవము లేక తగిన పోషణ సంరక్షణ లేకపోవటం ద్వారా, जो परमेश्वर के लोग होने के बावजूद भी उनकी ठीक पालन पोषण ना होने के कारण, వారికి లేమి అనేటువంటిది కలుగుట ద్వారా, उनकी जो कमी होने के कारण అన్యజనుల మధ్య అవమానములకు పాత్రలుగా ఎంచబడుతున్నారు. अन्य जातियों के बीच में उन लोग अपमान बन रहा है। అలాంటి పరిస్థితులలో ऐसी स्थिति में అన్యజనుల మధ్య और जो अन्य जातियों के बीच में అవమానాస్పదులుగా ఎంచబడకుండా ఉండాలి అనంటే, ना लज्जित होने के लिए దేవుని యొక్క వాక్యము ద్వారా, परमेश्वर के वचन के तौर पर से, అనగా ప్రవక్త యావేలు ద్వారా जो भविष्यवक्ता एवेल के जरिए से ఈ రీతిగా వాక్యములో తెలియపరుస్తున్నాడు. इस रीति से वचन में स्पष्ट बोल रहा है। యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో एवेल पुस्तक 2 अध्याय 12 पद में ప్రవక్త ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు, ఇప్పుడైనను जो भविष्यवक्ता इस प्रकार कह रहा है, ఉపవాసం వంటి కన్నీరు విడిచొచ్చు, कम से कम अभी इसी वक्त उपवास रखकर प्रार्थना कीजिए, దుఃఖించొచ్చు, जो शोक भरी जीवन से మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. मनोपूर्व से मेरे पास आइए। అంటే దీనిని బట్టి ప్రజలు దేవునికి ఒకప్పుడు దూరముగా ఉన్నారు. इसका मतलब एक जमाने में
परमेश्वर के लिए दूर रहा था उन लोग। అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త ద్వారా తిరిగి ఆ ప్రజలను దేవుని యొక్క మందిరానికి ఆహ్వానిస్తున్నాడు। फिर से ऐसी स्थिति में लोगों को परमेश्वर की उपस्थिति में उन लोगों को बुला रहा है। అయితే ఆ యొక్క ప్రజలు ఎవరు రావాల్సి మందిరమునకు ఎవరు రావాలి అంటే परमेश्वर के भवन में कौन आना चाहिए बोलने से ఈ రీతిగా వాక్యం తెలియపరచబడుతుంది। इसी प्रकार वचन स्पष्ट कह रहा है। 16వ వచనం, जो 16 वचन, జనులను సమకూర్చుడి, जो लोगों को इकट्ठा कीजिए, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, जो सब मिलकर करने वाला प्रार्थना के लिए प्रतिष्ठित పెద్దలను कीजिए, పిలువనంపించుడి, बड़े लोगों को बुलाइए, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి, जो अपना अपना छोटे बच्चों को और नन्हे मुन्ने बच्चों को लेकर आइए, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి जो दुल्हा अंतपुर से, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను। दुल्हन अपने कमरा से बाहर आना चाहिए। అనగా मतलब పెద్దలను చిన్నలను जो बड़े लोग और छोटे लोग, స్తన్యపానము విడుచు బిడ్డలను, जो छोटे नन्हे मुन्ने बच्चों को भी, బాలింతలను, और जो नन्हे मुन्ने बच्चों को मम्मी लोग को भी, నూతనంగా పెళ్ళగినటువంటి పెళ్లి కుమారుడు గాని పెళ్లి కుమార్తె గాని, नया शादी हुआ दुल्हा दुल्हन को भी हो, అందరూ దేవుని మందిరంలోనికి రావాల్సి ఉన్నది। सभी लोग परमेश्वर के भवन में आना चाहिए। అలాగా వచ్చుట ద్వారా ऐसी आने के कारण దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर की उपस्थिति में ప్రార్థించుట ద్వారా प्रार्थना करने के कारण దేవుడు परमेश्वर ఆ ప్రజల పట్ల उन लोगों के पक्ष में తన యొక్క కృపను వెల్లడిపరచనై ఉన్నాడు। उनकी अनुग्रह उसको बरसाने जा रहा है। యావేలు ప్రవక్త చెప్పిన మాటను బట్టి जो यावेल भविष्यवक्ता बोलने के खातिर ఆ జనులు అందరూ కూడా ఆ యొక్క సమాజ మందిరములోనికి వచ్చి जो सभी लोग जो परमेश्वर के भवन में आकर ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా उपवास रखकर प्रार्थना करने के जरिए से దేవుడు సహాయమును చేయుచున్నాడు। परमेश्वर लोगों को मदद कर रहा है। ఆ సహాయము ఏమి అనగా वो मदद क्या है बोलने से, అనగా 2వ అధ్యాయము 21 22 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది। जो दूसरा अध्याय 22 और 23 पद में इस प्रकार लिखा है, దేశమా భయపడక, जो देश मत डर సంతోషించి గంతులు వేయుము, और उत्साह के साथ आप जो कूदते जाओ, యెహోవా గొప్ప కార్యములు చేసెను, यहोवा परमेश्वर महान काम आपके बीच में किया है। పశువులారా భయపడుకుని, जो जानवर डरो मत, గడ్డి బీళ్ళల్లో పచ్చిక మలుచును, जो जमीन पर अच्छा अच्छा घास फूस निकलेगा, చెట్లు ఫలించును, अच्छा अच्छा पेड़ पौधा फलदायक हो जाएगा, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు अंजीर और द्राक्षलता సమృద్ధిగా ఫలించును। समृद्धि के साथ फल भरेगा। జనులారా जो सियोन निवासियों, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు जो खुशी होते हुए तेरा परमेश्वर यहोवा का नाम से సంతోషించుడి, जो खुशी हो जाइए, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును वो उनके धर्म के कारण के जो पहलोटा बारिश को మీకు అనుగ్రహించును, आपको निश्चय प्रदान करेगा, వాన కురిపించును, जो बरसाएगा పూర్వమందు వలె वो पूर्व रीति से, తొలకరి వర్షమును, जो शुरुआत का बारिश కడవరి వర్షమును और आखिरी बारिश మీకు అనుగ్రహించును, आपको निश्चय प्रदान करेगा, కొట్లు ధాన్యముతో నిండును, जो आपके जो भंडार క్రొత్త ద్రాక్షారసమును, जो फसल के भर जाएगा, नया दाखरस से नया तेल से, గానుగులకు పైగా పొర్లి పారును, जो उनकी जो टोकरी भर कर वो बह जाएगा। ఇలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చి ఉన్నాడు। इस प्रकार की आशीर्वाद को इजराइल को प्रभु ने दे रहा है। దేవుని ప్రజలారా, प्यारे परमेश्वर के लोगों, ఈ యొక్క సమయంలో इस समय में మీ జీవితాలలో आपका जीवन में भी దేవుని మందిరమునకు రాకుండా परमेश्वर के भवन में ना आते हुए మీ సమయమును, आपके समय को, మీ యొక్క మాటలను, आपकी जो बोलचाल को, మీ యొక్క క్రియలను आपकी जो कामकाज को దేవునికి ఇష్టముగా లేకుండా परमेश्वर के पसंद जीवन
जीवन ना जीते हुए ఒకవేళ మీరు ప్రవర్తించుతున్నట్లయితే यदि आप आपका चाल चलन में चल रहा होगा तो దేవుడి వాక్యము ద్వారా మీతో మాట్లాడుతాడు. परमेश्वर इस वचन के द्वारा आपसे बातचीत कर रहा है. ఇప్పుడైనను कम से कम अभी अभी మనోపూర్వకముగా मनपूर्व से తిరిగి నా యొద్దకు రండి. फिर से मेरे पास आइए. దేవుడు మాట్లాడుచున్నాడు ఈ మాట. परमेश्वर बातचीत कर रहे इन बातों को. ఇలాగ వచ్చుట ద్వారా ऐसी आने के कारण మిమ్ములను आप लोगों को అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में అవమానాస్పదములుగా जो अपमान ना होने के लिए చేయక जो नहीं करते हुए మీరు ఫలించి అభివృద్ధి చెందుటకు आप फलदायक होते हुए बढ़ोतरी होने के लिए దేవుడు కృపనిస్తున్నాడు. परमेश्वर अनुग्रह दे रहा है. కనుక దేవుని ప్రజలారా इसलिए परमेश्वर के लोगों దేవుని మందిరమునకు వచ్చి परमेश्वर के भवन में आकर ఆయన మాటకు లోబడి उनकी बातों को अधीन में आते हुए ఆయన నామం పేరిట ప్రార్థన చేసిన ఎడల उनके नाम से प्रार्थना करने के దేవుడు कारण గొప్ప కార్యాలను చేస్తాడు. परमेश्वर महान कामों को करेगा. ఆ గొప్ప కార్యమే वो महान काम ही అన్యజనులలో अन्य जातियों के बीच में మిమ్ములను గౌరవమైన స్థానంలో आप लोगों को एक इज्जत देने वाला దేవుడు जगह में చేరై ఉన్నాడు. परमेश्वर करने जा रहा है. మీరు ఫలించట ద్వారా आप फलदायक होने के कारण ఈ గౌరవ మర్యాదలు ये जो सम्मान जो मर्यादा అన్యజనుల దగ్గర మీరు పొందుకుంటారు. अन्य जातियों के बीच में आप लोग पाओगे. దేవుడి కృపను అనుగ్రహించనన్నాడు. परमेश्वर इस प्रकार के अनुग्रह को देने जा रहा है. కనుక దేవుని బిడ్డలారా इसलिए परमेश्वर के लोगों ఈ యొక్క సమయంలో इस समय में దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. परमेश्वर आपसे प्यार कर रहा है. మీకున్న అవమానమును తీసివేయన, आपको जो लज्जित निकालने जा रहा है, మీకున్న దుఃఖాన్ని తీసివేయన, आपको जो रोना गाना को हटाने जा रहा మీ है, ఆర్థిక సమస్యలను తీసివేయన, आपकी आर्थिक समस्या में जो हटाने जा रहा है, మీకున్న కరువును తీసివేయన, आपके जीवन में आए हुए अकाल को दूर करने जा रहा మీ है, కుటుంబంలో ఫలింపును, आपके जो परिवार में फलदायक जीवन को, అభివృద్ధిని, जो बढ़ोतरी को, ఆశీర్వాదమును आशीर्वाद को మీరు చూసెదరు. आप निश्चय आंखों से देख पाओगे. అవి మీ కుటుంబంలో ఉండును గాక. वो आपकी परिवार के बीच में रहने पाए, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा मिलने पाए. కనుక దేవుని ప్రజలారా इसलिए परमेश्वर के लोगों రెండవ విషయము जो दूसरा बात అనగా అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में ఇశ్రాయేలీయులను इजराइल को ధన్యులుగా చేస్తానని जो ऐसी बनाएंगे करके बोलकर మలాకి గ్రంథంలో जो मलाकी पुस्तक में మనం చూడగలుగుతున్నాం. हम देखने के लिए मिल रहा है. ఒకటి एक అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में అవమానాస్పదులుగా लज्जित ना होने के लिए చేయను అని దేవుడు बिल्कुल మాట్లాడుతున్నాడు. नया बनाऊंगा बोल रहा है. రెండవదిగా दूसरा అన్యజనుల మధ్య अन्य जातियों के बीच में మిమ్ములను आप लोगों को ధన్యులుగా చేస్తానంట. धन्य जीवन कहलाएंगे बोल रहा है. ఈ రెండవ ధన్యత ఏమిటి? ये दूसरा धन्यता क्या है? మలాకి గ్రంథము मलाकी पुस्तक 3వ అధ్యాయం तीसरा अध्याय బైబిల్ గ్రంథంలో 12వ వచనాన్ని వాక్యాన్ని చదువుదాం. बाइबल पुस्तक में 12 पद हम देखने से అప్పుడు ఆనందకరమైన तब वो खुशी के कारण దేశములో देश में మీరు आप लोग నివసింతురు గనుక निवास करेगा. इसलिए అన్యజనుల అందరూ अन्य जाति के बीच में మిమ్మును ధన్యులందరని आपको धन्य कहला करके సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. सेनाओं की यहोवा का यही वाणी है. ఈ ధన్యతను ఎలా పొందుకోగలుగుతాం? इस प्रकार के धन्य का अनुभव हम कैसे प्राप्त हो जाएगा? ఈ ధన్యతను పొందుకోవాలంటే इस धन्यता को प्राप्त करने के लिए మొదటగా దేవుని సన్నిధికి రావాలి. पहले परमेश्वर को उपस्थिति में आना चाहिए. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు परमेश्वर को उपस्थिति में आने के बाद దేవుడు మన పంట ఫలములను ఆశీర్వదించునన్నాడు. परमेश्वर अपना फसल को आशीर्वाद में बनने जा रहा है. ఆశీర్వదించు, हमारा पशुओं को आशीर्वाद देने जा रहा है. ఆశీర్వదించు. हमारा मेहनत को भी आशीर्वाद में बदलने जा रहा है. ఆశీర్వాదాన్ని బట్టి उसी आशीष के कारण అన్యజనులు अन्य जाति ने మనం అవమానాస్పదులుగా ఎంచబడక और जो टट्टा में ना उड़ा जाते हुए ఆ జనులు మనలను ధనులుగా ఎంచుతున్నారు. वो लोग ने हमको महान रूप में देख पाएंगे. రెండవదిగా दूसरा बात, ధన్యులుగా ఎంచబడాలంటే धन्य रूप में बनने के लिए దేవుని యొక్క మందిరములో परमेश्वर की भवन में దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి परमेश्वर की वचन के भागों से వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. वचन इस प्रकार स्पष्ट कर रहा है. ఆ వాక్యం ఏమనగా वो वचन क्या है बोलने से 3వ అధ్యాయం మలాకి గ్రంథం मलाकी पुस्तक 3रा अध्याय
8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. 8वीं पद में इस प्रकार स्पष्ट कर रहा है, మానవుడు దేవుని యొద్ద దొంగలునా, जो इंसान परमेश्वर के ओर से चोरी कर सकता क्या, అయితే మీరు నా యొద్ద దొంగిలించిరి. लेकिन आप लोग मुझसे चोरी किया है. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించమని మీరందరూ किस बात में आपसे चोरी किया प्रभु बोलेंगे? 10వ భాగమును, जो दशवांश को, ప్రతిష్టార్పణలను जो प्रतिष्ठित अर्पणों को, ఇవ్వక దొంగిలించిరి. जो ना देते हुए मुझसे चोरी किया है. జనులందరూ इन लोग सभी लोग నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. मुझसे चोरी करते हुए चल रहा है. శాపగ్రస్తులై ఉన్నారు. इन लोग शपित लोग बन रहा है. దేవుని ప్రజలారా परमेश्वर के लोगों గమనించండి, ध्यान दीजिए, ఇశ్రాయేలీయులతో దేవుడు इजराइल का परमेश्वर మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. मलाकी भविष्यवक्ता के द्वारा बातचीत कर रहा है. ఏమంటున్నాడంటే, वो क्या बोल रहा है? మీరు శాపగ్రస్తులు అని అంటున్నాడు. आप लोग शपित लोग हैं. ఎందుకు శాపగ్రస్తులు అనగా, क्यों शपित लोग बन रहा है? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, परमेश्वर की आशीर्वाद దేవుని को, యొక్క ఫలింపును, परमेश्वर को जो फलदायक जीवन को, పొలములో ఆశీర్వాదమును, जो खेती में आशीर्वाद को, పశువుల యొక్క ఆశీర్వాదమును, जो पशुओं में आशीर्वाद को, పంటను, जो सब कुछ నీ యొక్క తొట్టులో ద్రాక్షారసమును, आपके जो दाखरस का जो ఇంటివి నువ్వు కలిగి ఉండి కూడా इस प्रकार सब कुछ रहने के बावजूद भी దేవుని మందిరమునకు వచ్చినప్పుడు परमेश्वर के भवन में आते रहते हुए దేవునికి చెందవలసినవి చెందించటం లేదు. परमेश्वर को जो मिलना चाहिए वो नहीं मिल पा रहा है. ఏమి ఇవ్వాలి? वो क्या देना है? మన యొక్క సంపాదనలో हमारा जो कमाई में 10వ వంతును, दशवांश को, ప్రతిష్టార్పణలను, प्रतिष्ठित अर्पण को, ప్రథమ ఫలములను जो प्रथम फल को దేవుని మందిరములోనికి తీసుకొని రావాల్సి परमेश्वर की भवन में लाना चाहिए. మనము తీసుకురాకపోవటం ద్వారా हम ना आने के कारण దేవుని యొక్క వాక్యాన్ని బట్టి परमेश्वर के वचन की ओर से దొంగలముగా కనబడుతున్నాం. हम चोर लोग बन रहा है. దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. जो चोर लोग कभी परमेश्वर के राज्य में वारिस नहीं ठहरेगा. శాపగ్రస్తులను మాట్లాడుతున్నాడు. इसलिए शपित लोग बोल रहा है. దేవుని బిడ్డ, परमेश्वर के लोग, నీవు శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావా? आप शपित लोग बन रहा स्थिति में है क्या? దేవునికి చెందవలసినవి ఇవ్వకుండా ఉన్న ఒకవేళ ఉన్నావా? परमेश्वर को जो मिलना था वो अपनी चीजों को ना मिलते हुए दे रहा क्या? ఒకవేళ అలాగ ఉన్నట్లయితే यदि ऐसा रहने के कारण నువ్వు శాపగ్రస్తుడివే. आप निश्चय शपित बन जाएगा. ఆ శాపము నుండి విడుదల దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. वो शापन बंधन से प्रभु छुटकारा देना चाहता है. ఈ దినమే आज के दिन నిన్ను నువ్వు ప్రతిష్ఠించు. अपने आप को प्रतिष्ठित कीजिए. నువ్వే విషయంలో అభివృద్ధి చెందావో, जो जिस बातों में बढ़ोतरी पाया, ఏ విషయంలో ఫలించావో, जिन बातों में फलवंत हुआ, నీ కష్టార్జితంలో, నీ యొక్క సంపాదనలో आपके जो कमाई में, आपकी मेहनत में, 10వ వంతు ప్రతిష్టార్పణ ఫలములను जो दशमांश जो फलदान को దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. परमेश्वर की भंडार में लेके आना चाहिए. అలాగ మనము తీసుకొని వచ్చిన ఎడల ऐसा हम लेके आने के कारण దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर बोल रहा है, ఆకాశపు వాక్యలు నింపి आसमान का जो झरिया को खोलेंगे, పట్టజాలనంతా जो విస్తారమైన దీవెనలు बहुत टाइल से आशीर्वाद को दूंगा बोल रहा है. అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. सेनाओं को यहोवा का यही वाणी है बोल रहा है. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నువ్వు కలిగి ఉన్నట్లయితే बहुत सारे आशीषों को आप तो पाने के लायक बनने के कारण అన్య జనుల మధ్య अन्य जातियों के बीच में నీవు ధన్యుడుగా ఎంచబడతావు. आप धन्य कहलाएगा. ఆ ధన్యత నువ్వు కలిగి ఉండాలంటే उस धन्यता को आप पाने के నీ लिए పదవ వంతు ప్రథమ ఫలములను, जो दशमांश को, ప్రతిష్టార్పణలను प्रतिष्ठित अर्पण को దేవుని సన్నిధికి తీసుకొని రా. परमेश्वर की उपस्थिति में लेके आइए. ఒకవేళ నువ్వు తీసుకురావటం లేదా, यदि आप नया लाएगा तो దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे बातचीत कर रहा ఈ है. లేఖనానికి నువ్వు లోబడు. जो वचन को आधीन में आ जाओ. కనుక इसलिए దేవుడు 2 విషయాలు నీ ముందు ఉంచాడు. ఇది परमेश्वर ने आपके सामने 2 प्रकार की बातों को रखा है. ఒకటి, అన్య జనుల మధ్య అవమానాస్పదము కలిగిన వాడుగా నిన్ను ఎంచనని అంటున్నాడు. पहले अन्य जातियों के बीच में लज्जित होने नहीं दूंगा बोल रहा है. రెండవదిగా दूसरा, अन्य जातियों के बीच में आपको धन्य कहलाएंगे बोल रहा है. ఈ రెండు నువ్వు కలిగి ఉండాలని అనుకుంటే, ये दोनों को आपके जीवन में पाने के लिए మొదటిగా దేవుని యొక్క మందిరమునకు सबसे पहले परमेश्वर के भवन में నీవును నీ కుటుంబం అంతా आप आपके परिवार के समेत
దేవుని యొక్క సన్నిధికి రా, परमेश्वर की उपस्थिति में आइए, దేవుని ఆరాధించు, परमेश्वर को आराधना कीजिए, దేవుని ఘనపరచు, परमेश्वर को महान बना दो, దేవునికి ప్రార్థన చేయి, परमेश्वर को प्रार्थना कीजिए, నీవు సమర్పించుకో. अपने आप को प्रतिष्ठित कीजिए, समर्पित कीजिए, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, तब परमेश्वर तुझे आशीर्वाद నీ को देगा, భూమిని ఆశీర్వదిస్తాడు, आपकी खेती को आशीर्वाद నీ देगा, చేతి పనులను ఆశీర్వదిస్తాడు, आपके जो फलों को आशीर्वाद నీ నోటి देगा, మాటను ఆశీర్వదిస్తాడు, आपका हर एक बातों में आशीर्वाद నీకు देगा, కలిగిన ఉన్న వాటిని అన్నిటిని आपको ఆశీర్వదిస్తాడు, सब कुछ जो है सबको आशीर्वाद देगा, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, आपके बाल बच्चों का आशीर्वाद నీ देगा, గర్భఫలమును आपके ఆశీర్వదిస్తాడు, जो गर्भ के फलों को आशीर्वाद देगा, నీ ఇంట ఉన్న అన్నిటిని కూడా आपके ఆశీర్వదించబడు. परिवार में पाए जाने हर एक व्यक्ति को आशीर्वाद देगा, దేవుడు ఆయన సన్నిధికి నీ కుటుంబంతో వచ్చినట్లయితే परमेश्वर को उपस्थिति में तमाम परिवार आने से ఈ ఆశీర్వాదము నీకు కావాలా? इस प्रकार का आशीर्वाद आपको चाहिए क्या? ఈ ఆశీర్వాదమును పొందుకోవాలనుకున్నట్లయితే इस आशीर्वाद को पाने के लिए चाहेगा तो నీ కుటుంబం దేవుని మందిరానికి రావాలి. आपकी परिवार पर परमेश्वर की उपस्थिति में आना चाहिए, అలాగే నువ్వు పొందుకున్న వాటినన్నిటినీ आपको पाए हुए हर एक चीजों को నువ్వు అనుభవించాలంటే, आपको जो जिंदगी में उसको पाने के నీ लिए, పిల్లలు అనుభవించాలంటే, आपके बच्चे लोग उसको अनुभव पाने के लिए, పిల్లల తరము అనుభవించాలంటే, आपका बच्चा पीढ़ी उसको उपयोग करने के लिए నీవు పండిన లేక నువ్వు సంపాదించుకున్న దానిలో 10వ వంతు ప్రతిష్టార్పణలు ప్రథమ ఫలము దేవుని సన్నిధి తీసుకుని परमेश्वर को उपस्थिति में दशमांश और प्रथम फलों को आपको खेती बाड़ी से लाना ही पड़ेगा। అలాగే నువ్వు తీసుకుని వచ్చిన ఎడల ऐसा आप परमेश्वर को उपस्थिति में लाने के कारण నీవు అనుభవించగలుగుతావు, आप उसको सब कुछ बढ़ोतरी के साथ कोई कमी घटी ना हो నీవు पाएगी, క్షేమము కలిగి ఉంటావు, आपको भलाई को उत्पन्न कर पाएगा, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు, अच्छा जो स्वस्थ चंगाई से चल पाएंगे, నీ కుటుంబంలో ఏమి తక్కువ ఉండదు, आपकी परिवार में कोई कमी घटी कभी नहीं होगी, ఆయన ఆరోగ్యవంతులుగా ఉంటావు, जो स्वस्थ चंगाई से बढ़ जाएगा, పరలోక సంబంధమైన దీవెనలు కూడా కలిగి ఉండగలవు. स्वर्गीय संबंधित तो आशीर्वाद को भी तू पा सकता है। కనుక इसलिए దేవుని బిడ్డ, परमेश्वर की संतान ఈ సమయంలో దేవుడు నీతో इस మాట్లాడుతున్నాడు. समय में प्रभु आपसे बातचीत कर रहा है, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, आपकी हृदय को परमेश्वर को तो उपस्थिति में प्रतिष्ठित कीजिए, నీకు కలిగిన వాటిలో దేవునికి నమ్మకంగా అయ్యి आपके पास जो था उसमें परमेश्वर के भागों को जो विश्वास योग्य रीति से देते रहिए, దేవుడు నీకు సహాయం చేస్తాడు. परमेश्वर आपको पक्का मदद करेगा, ఆయనను నమ్మిన వారికి जो उसको ऊपर भरोसा रखने वालों को ఆయన ఏమి తక్కువ వచ్చే वो कोई कमी घटी ना करने होने नहीं देगा, ఆయన పరలోకపు ద్వారాలను తెరిచి वो स्वर्गीय जो फाटकों को खोलकर విస్తారమైన దీవెనలు जो बहुत ताज से आशीर्वाद को ఆయన కుమరించునైనాడు. वो हमारा जीवन में उड़ने जा रहा है। ఇది నాన్న आज के दिन में ఆ కృపను పొందుకోవటానికి उसी जो अनुग्रह को आप पाने के लिए పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर మరొక మారు నిన్ను హెచ్చరిస్తూ और एक बार उसको आपको चेतावनी देते ఈ हुए లేఖనాల ద్వారా నీతో నాతో మనతో మాట్లాడు. वचन के द्वारा आपसे मुझसे प्रभु बातचीत कर रहा है। ఈ వాక్యానికి మనము లోబడదాం. इस वचन को हम आधीन में आ जाएंगे, మనము కూడా हम भी అన్య జనుల మధ్య अन्य जातियों के बीच में అవమానాస్పదంగా ఎంచబడక, लज्जित ना होते हुए అన్య జనుల ద్వారా अन्य जातियों के द्वारा ధన్యులముగా ఎంచబడదాం. महान बनने के लिए అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగా. इस प्रकार के अनुग्रह पवित्र आत्मा परमेश्वर हमको प्रदान करने पाए। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। మహోన్నతుడా, महान परमेश्वर, నీ ఘనమైన ఉన్నతమైన आपके महान ऊंचे नाम के लिए, నామమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. वो ऊंचे नाम के लिए धन्यवाद प्रभु। ఈ వాక్యము ద్వారా इस वचन के द्वारा ఈ నీ ప్రియ బిడ్డలను आपके प्रिय बच्चों लोग ने నువ్వు బలపరచు ప్రభు. आप सामर्थ्य भर दीजिए प्रभु। ఎందరైతే ఈ వాక్యానికి లోబడుతున్నారో, जितना लोग इस वचन के अधीन में आता है, ఎందరైతే నీ ఆజ్ఞలకు విధేయత కలిగి ఉన్నారో, जितना लोग आपकी आज्ञा को पालन करने के लिए चाहेगा, అటు వారందరినీ కనికరించు ప్రభు. ऐसा तमाम लोगों के ऊपर आपकी जो दया का दृष्टि लगा दीजिए प्रभु। ఇంకను హృదయము हर एक हृदय को కఠిన పరచబడిన వారుగా ఉన్నట్లయితే, जो यदि कठोरता में बनने के कारण ఇప్పుడే వారి హృదయాలను మెత్తన చేయ ప్రభు. इसी वक्त हर एक हृदय को मुलायम कर दीजिए प्रभु। నీ సన్నిధికి వచ్చిన వారు గాని, आपके उपस्थिति में आने के वाले जैसे నీ వద్ద నీకు ఇచ్చిన వారికి కానీ आपकी जो देने वाला भी हो, ఎవరు కూడా దరిద్రులు కాలేదు ప్రభు. कोई भी दरिद्रता उनके जीवन में नहीं पाया प्रभु। నీకు ఇవ్వక, आपको ना देते हुए, నీ వద్దకు రాక, आपके पास ना आते हुए, దరిద్రులు ఎంచబడిన వారు जो दरिद्रता में फंसने वाला అనేకులు ఉన్నారు ప్రభు. कई लोग हैं
प्रभु ఒకవేళ यदि వారిలో నేను మేము కూడా ఒకరముగా ఉన్నట్లయితే उन लोगों में हम भी एक जैसे रहने से మమ్మలను క్షమించండి. हमको जरूर माफ कीजिए प्रभु। ఇదిగో మా హృదయాలను देखो हमारे हृदय को మీకు అర్పించుకొనుచున్నాం. आपके प्रतिष्ठित कर रहा हूं प्रभु। అట్టి మనస్సు కలిగిన उसी प्रकार का मन रखते हुए ఈ స్థలములో ఉన్న వారు ఎందరైతే ఉన్నారో जिस स्थान में जितना लोग यहाँ पर पाया है प्रभु, అట్టి వారందరికీ కూడా ऐसा हर एक लोगों के लिए అన్య జనుల మధ్య అవమానాస్పదలుగా ఎంచబడక, अन्य जातियों के बीच में जो अपलज्जित ना होते हुए, అన్య జనుల మధ్య ధన్యులుగా ఎంచబడుటకు अन्य जातियों के बीच में धन्य लोग कहलाने के लिए నీ కృపను అనుగ్రహించమని आपकी अनुग्रह को बरसा दीजिए। యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना को मांगता हूँ पिता, ఆమేన్. आमीन आमीन। God bless you.